రాజంపేట అన్నమయ్య జిల్లాగా ప్రకటించేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వైసీపీ సీనియర్ నాయకులు మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జునరెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 32 జిల్లాలుగా ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. కిలోమీటర్లు మా ప్రకాశం జిల్లా బార్డర్ నుంచి ఇటు రాజంపేటకు పోవాలంటే దాదాపు 150 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఉంది. అదే మాకు కడప జిల్లా అయితే దాదాపు 95 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉండదు. మరి అదేవిధంగా మనకు రాజంపేట గత ప్రభుత్వంలో రాజంపేటకు మన రాజంపేట ఆర్టీఓ ఆఫీస్ కాకుండా ఎలక్షన్లకు ముందు ఆయన చెప్పిన హామీ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మనకు బద్వేల్ నియోజకవర్గానికి సంబంధించి మనకు ఆర్టీఓ ఆఫీసును కూడా ఇక్కడనే ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా సబ్ జడ్జి కోర్టు కూడా ఇక్కడనే ఏర్పాటు చేయడం కూడా జరిగింది. కాబట్టి ఇప్పుడుండే పరిస్థితుల్లో మాకు అంటే మన నియోజకవర్గానికి సంబంధించి మనకు అన్నమయ్య జిల్లా రాజంపేట అన్నమయ్య జిల్లా అని చెప్పేసి కొత్తగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ పరిస్థితి వచ్చిందంటే ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పాలయ్యే పరిస్థితి ఉంది. భౌగోళికంగా చూసినా కూడా అది ఎక్కడుందో మనకు జిల్లాకు దూరంగా ఉండేట్టు పరిస్థితి ఉంది. కాబట్టి చివరిలో మనం ఉన్నాం. ఒక పక్క నెల్లూరు జిల్లా, ఒక పక్క ప్రకాశం జిల్లా, ఈ విధంగా కర్నూలు జిల్లా ఒక సైడు. ఈరోజు ఇట్లా అన్నమయ్య జిల్లాకు తీసుకుపోతే ప్రజలు అందరూ కూడా ఇబ్బందులు పాలవుతారు. మేము ఒకటే కోరుతున్నాం, అయ్యా దీనికి రాజకీయ ఉద్దేశంతో కాదు, రాజకీయ జోక్యం లేకుండా బద్వేల్ తెలుగుదేశం నాయకులైతే రితీష్ రెడ్డి గారు అయితేనేమి, విజయమ్మ గారు అయితేనేమి, మరి అదేవిధంగా అఖిల పక్షాల కమ్యూనిస్టులు, మళ్ళీ బీజేపీలు పార్టీ అయితేనేమి, అందరూ కూడా కలిసి భవిష్యత్తులో ప్రజలకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయో దాన్ని దృష్టిలో